పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల సమస్యలు, ఇక త్వరలో పవన్ చేపట్టనున్న జిల్లాల పర్యటనల మీద ప్రధానంగా చర్చిస్తారు. కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలతో విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇక టీడీపీ నాయకులతో ఉన్న విభేదాలపై జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే ఈ సమావేశం కూడా చాలా కీలకంగా మారింది. మొన్ననే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ మేరకు సమావేశం నిర్వహించినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని హెచ్చరికలు, కొంతమందికి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ భేటీ కూడా ఇప్పుడు వాళ్ళందరితో కూడా ఈ సమావేశం అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది, ఒక ఆసక్తికరంగా మారింది. దీంట్లో ఏం మాట్లాడతారు, మరి అసెంబ్లీ సమావేశాల్లో వాటి గురించి ఏమైనా మాట్లాడతారా? మరలా ఒకటి చిరంజీవి అంశం మీద జనసేన నుంచే ఒక వ్యక్తి జనసేన నాయకుడు స్పందించడం జరిగింది. పార్టీ దృష్టిలో లేకుండా మేము స్పందిస్తున్నానని చెప్పి కూడా తాను చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాల మీద మాట్లాడతారా ఏంటి? కొన్ని విభేదాలు అనేవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడైతే టీడీపీ అధికారంలో ఉందో, టీడీపీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్న దగ్గర కూడా జనసేన వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళి వీటి గురించి మాట్లాడతారు, అక్కడ టీడీపీకి జనసేన ఉన్న వాళ్ళకి ఎలా సమన్వయం కుదురుస్తారు, ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఈ భేటీలో ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయి ఏంటి, ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, డిప్యూటీ సీఎం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు? శ్రీ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన రాజధాని అమరావతిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు, తర్వాత బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు, తర్వాత చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లి కలవడం, ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాలపైన ఈవెన్ పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించినారు. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేలకు టీడీపీ ఇన్ఛార్జీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఇన్ఛార్జీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య అంతరం పెరుగుతా ఉంది అనే సూచనతో ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బోండా ఉమా లాంటి నేతలు డైరెక్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ను నిలదీశారు. అదే శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ప్రశ్నించిన సందర్భం నడిచింది. అయితే ఈ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం, తర్వాత బోండా ఉమా సారీ చెప్పడం, ఈ వ్యవహారాలను నచ్చాయి. అయితే జనసేనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాట్లాడడం, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ రోడ్లు లేవు, ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు, దాదాపు 16 నెలల కాలం అయిన తర్వాత కూడా ఇప్పటికీ రోడ్లు మనం వేయలేదు, చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం, డిప్యూటీ సీఎం మీద ఉన్న నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితి ఉందంటూ ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం లేపాయి. అంతేకాకుండా అటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇటు పవన్ కళ్యాణ్, అటు జనసేన ఎమ్మెల్యేలను కూడా కొన్ని చోట్ల టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ వివాదం నడుస్తుండగానే మధ్యలో బాలకృష్ణ మరో వివాదాన్ని రాజేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైతే గత జగన్ ప్రభుత్వంలో చిరంజీవిని అవమానించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, కొంతమంది బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజేసింది. ఏదైతే చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపాయి. ఈ అన్నిటి మీద ఈ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు, చర్చించారు, వాటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలతో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి, కలిసిపోవాలి. ఈ కూటమి దాదాపు ఇంకో 15 ఏళ్లు కొనసాగాలంటే ఈ చిన్న విభేదాలను పక్కన పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలకు సూచించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేణు, ఇప్పుడు మీరన్నట్లే అంటే చిన్న వివాదాలు అనేవి కూడా ఇప్పుడు ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన నాయకులు అధికారంలో ఉన్నారో అక్కడ జనసేనకు సంబంధించిన వాళ్ళని కూడా పట్టించుకోవటం లేదు, లెక్క చేయటం లేదని కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఈవెన్ ఈ రోజు జరిగినటువంటి ఈ ఆటో సేవ కార్యక్రమంలో కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఫోటో కనిపించలేదని చెప్పి కూడా దాని మీద కూడా రచ్చ జరిగింది. రేణు, కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నాయకులకు కానీ జనసేన ఇన్ఛార్జీలకు కానీ గౌరవం ఇవ్వలేదంటూ గత కొన్ని రోజుల నుంచి ఫిర్యాదులు పవన్ కళ్యాణ్కి అందుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా
ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పిఠాపురానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మకు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వర్మకు విలువ ఇవ్వలేదు. వర్మ పనులు ఏవి కావలేదు. వర్మ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏమైనా చేయాలనుకున్నా నాకు అధికారం లేదంటూ మాట్లాడడం కూడా అటు టీడీపీలో కలకలం రేపింది. ఎందుకంటే పవన్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఎమ్మెల్సీని చేస్తానని వర్మకు హామీ ఇవ్వడం, ఆ ఎమ్మెల్సీ పదవి రాకోకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఒక పిఠాపురం కాదు, గన్నవరం కాదు, రాష్ట్రంలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కానీ, టీడీపీ మండల ద్వితీయ శ్రేణి నాయకులతో కానీ సమన్వయం కొరబడింది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ సమన్వయం లేకపోవడమే చిన్న చిన్న విభేదాలు తలెత్తడంతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. రేణు, అయితే ముఖ్యంగా కూడా కేవలం అసెంబ్లీ అంశాలు ఇవే కాకుండా ఇంకా ఏ అంశాలు కూడా చర్చకు రానున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పీపీపీ విధానం మీద కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో సీఎం ఏ విధంగా అవతల వాళ్ళని ఎదుర్కోవాలి ప్రతిపక్షాన్ని అన్నది కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలకు కూడా ఇటువంటి దిశానిర్దేశం ఏమైనా ఉండనుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టి దాదాపు 15 నెలల కాలం పూర్తయింది. ఈ 10 నెలల కాలంలో ఆయన జిల్లా పర్యటనలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి అక్కడే మాత్రమే హాజరవుతున్నారు. కానీ ఆయన గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా జిల్లాల్లో పర్యటించారు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకున్న పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ వల్ల జిల్లాల పర్యటన ఇంతవరకు సాగలేదు. అయితే జిల్లాల పర్యటన త్వరలో మొదలు పెడతానంటూ ఆయన హింట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పీపీపీ మోడల్ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కూడా ఆయన జనసేన ఎమ్మెల్యేలకు పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో ఈ నెల 9వ తేదీ ఆయన భారీ ధర్నా నిర్వహించబోతున్నారు. మెడికల్ ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెడికల్ కాలేజ్ ఎక్కడుంది, మెడికల్ కాలేజీకి అనుమతులు ఉన్నాయా అంటూ ఆయన చేసిన బహిరంగంగా వ్యాఖ్యలు ఇటు జగన్ తిరిగి రియాక్ట్ కావడంతో ఈ నెల 9 నర్సీపట్నంలో ఏం జరుగుతుంది అంటూ ఒకవైపు టీడీపీ, వైసీపీ, జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే పీపీపీ మోడల్ ను జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టర్లు పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలు తీసుకున్నా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుంటామంటే ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ ఓవరాల్ గా అసెంబ్లీలో జరిగిన అంశాలు, పీపీపీ మోడల్, తర్వాత త్వరలో పవన్ కళ్యాణ్ చేయబోయే జిల్లాల పర్యటన, వీటి అన్నిటిపైన కూడా సమగ్రంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన ఆయన 1-to-1 ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఇవాళ జరిగేటువంటి సమావేశంలో కూడా ఇటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన ఏ విధంగా ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా వీళ్ళు కలిసి ప్రయాణించాల్సి ఉంది. వీటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని డిఫరెన్సెస్ అనేవి కూడా, కొన్ని విభేదాలు అనేవి కూడా ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని కూడా మరిచిపోయి సామరస్యపూర్వకంగా కూడా కలిసి వెళ్ళేలాగా, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేలాగా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు చోటు చేసుకున్న సంఘటనలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కొన్ని రోజుల వరకు కూడా డిప్యూటీ సీఎంకి హెల్త్ బాగాలేదు, ఫీవర్తో కూడా ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆ టైంలో కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండి ఆయన పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. కొన్ని సూచనలు అయితే ఆయన ఇవ్వనున్నారు జనసేన ఎమ్మెల్యేలకు.